विश्वनाथ की हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की हर 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 महादेव। श्री गंगा नीलांటి మనసేయవే। నమస్కారం స్టార్ మహిళ 1400+। ప్రేక్షకులందరికీ అలాగే మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు। ఇవాళ శివరాత్రి కాదు, కానీ రేపు మన ఎపిసోడ్ లేదు కాబట్టి ఇవాళే మనం శివరాత్రిని మన కార్యక్రమంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం। ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివజన్మ నక్షత్ర యుక్తుడైనప్పుడు మహాశివరాత్రి వస్తుంది। మరి ఈ సందర్భంగా స్పెషల్ గెస్ట్ గా మధ్యలో తనికెళ్ల భరణి గారు కూడా రాబోతున్నారు। ఇక వీళ్ళందరూ మీకు సుపరిచితులే, వాళ్ళ పరిచయాలు ఒకసారి వినేద్దాం। నేను నా గురించి చెప్పాలంటే ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి యాంకర్ గా మారి ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను। వెరీ గుడ్। ఆ శివుడి దయ వల్ల జర్నీ చాలా కూల్ గా జరిగిపోతుంది। ఇంకా యాంకరింగ్ లో బాగుంది ఇప్పుడు, కాకపోతే కొంచెం ఆ సుడి తిరిగే టైం కోసం వెయిటింగ్। ఓకే, సుడిగాడు ఈ సుడిగాడు ఎప్పుడు తిప్పితే అప్పుడు వెయిటింగ్। ఓకే, మా గురించి చెప్పాలంటే మేము వంటలు చేస్తూ ఉంటామండి। ఇవాళ శివరాత్రికి ఏంటి స్పెషల్? ఫ్రూట్ సలాడ్ చేసి పెడతాను। ఫ్రూట్ సలాడ్? ఫ్రూట్ సలాడ్ చాలు। ఓకే, చాలా థ్యాంక్స్ అండి। నా పేరు సందీప్తి అండి, మీ అందరికి పరిచయం అని అనుకుంటున్నాను। ఇప్పుడు త్వరలో నన్ను బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు। ఏ మూవీ సందీప్తి? సరదాగా అమ్మాయితో, అడ్డా, ఉదయం। వెరీ గుడ్। నేను స్టార్ మహిళలో పార్టిసిపెంట్ గా హౌస్ వైఫ్ గా వచ్చి ఇప్పుడు నేను ఆర్టిస్ట్ గా యాంకర్ గా మారాను। రాజీ కనకాలకి వైఫ్ క్యారెక్టర్ గా బాదుషాల చేస్తున్నాను। ఓ ఓకే, అవునా? నాకు ఆ సంగతి తెలియదు అసలు। రియల్ వైఫ్ ఇద్దరు ఉన్నారనమాట ఇవాళ। నా పేరు వర్షిని, ఈటీవీ శిఖరం సీరియల్లో హీరోయిన్ గా చేస్తున్నాను। స్వాతి ఐ లవ్ యు అనే మూవీలో హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యాను, ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను। నా పేరు సాహితి, ఈటీవీలో మనసు మమత చేస్తున్నాను। ఓకే, సరే అందరికి స్వాగతం। ఇంకా మొదలెట్టేద్దామా? ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం। అదే పట్టుకోండి చూద్దాం। జర జరా ఓకే, ఈ ఫస్ట్ రౌండ్ లో ఈ దిండు మీరు పాస్ చేస్తూ ఉంటారు। ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు అవుట్, వాళ్ళకి 10 పాయింట్లు। సెకండ్ అవుట్ అయిన వాళ్ళకి 12, థర్డ్ 14, తర్వాత 16, 18, లాస్ట్ ఎవరి చేతిలో దిండు ఉండదో వాళ్ళకి 20 పాయింట్లు। అలా మీరు ఈ గేమ్ లోకి ఎంటర్ అవుతారనమాట। ఓకే, రెడీయా? ఓం నమ శివాయ, స్టార్ట్। సో సాహితీకి 10 పాయింట్లు। సాహితీ, శివరాత్రి రోజు నువ్వు సాధారణంగా ఉపవాసం, జాగరణ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటావా? అంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం, జాగరణ ఏం లేదు। ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 12 పాయింట్లు। సో నీకు 12 పాయింట్లు। నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 14 పాయింట్లు। హర హర మహాదేవ, తీసుకోండి।
నీకు మాధురితో ఇంతకు ముందు ఏమైనా వైరం ఉందా? లేదు, మరి సరిగ్గా విసరట్లేదు. ఓ. ఇలా తోసేస్తుంది. అమ్మా, ఇక్కడ కూడా అంతేనమ్మా. మీరు ఇలా ఇట్లా నెడుతున్నారు అనమాట. మేము వాలీబాల్ ఆడు. మాధురి నీకు 14 పాయింట్లు. నీ స్పందన? 10 కంటే better ఏ ఉంది. వాళ్ళందరూ నువ్వు అవుట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నారు. ఏం కాదు, ఫ్రెండ్సే కాబట్టి ఎవరికి ఎన్ని వచ్చినా పర్లేదు. అవునా? అయితే ఓకే, థ్యాంక్స్. మాట మీద ఉండు. ఓకే. నెక్స్ట్ 16 పాయింట్లు ఎవరికి వస్తాయో చూద్దాం. కానీ అసలు అబ్బా ఏ రేంజ్ లో ఆడుతున్నారు అబ్బా. ఎవరు గెలిచినా పర్వాలేదు అనుకుంటూ కూడా నేను దిండు కాసేపు శ్యామలా నీ ఒళ్ళో పెట్టుకో అంటే అంతే పెట్టుకోదే. ఓకే, సో నీకు 16 పాయింట్లు. స్వీట్ 16. నా ఏజ్ లాగా. ఎవరి చేతిలో దిండు ఉంటుందో వాళ్ళకి 18, ఎవరి చేతిలో దిండు ఉండదో వాళ్ళకి 20. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక చిన్న క్లాస్ కూడా పెడదాం ఇవాళ. ఏంటి? ఎవరికి 20 పాయింట్లు వస్తాయో వాళ్ళు ఒక పాట పాడాలి. నువ్వు కావాలంటే నా దగ్గరే పెట్టుకుంటాను నేను. నువ్వు పాడు. మీరు పాట పాడితే మేం ఫీల్ అవ్వాలి కానీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ఆయన బోలాశంకరుడు, ఆయన ఏమైనా వింటాడు. ఓకే, రెడీ? 1 2 3 గో. రండి, ఇద్దరు రండి ఇలా. సో నిఖిత నీకు 18 పాయింట్లు, శ్యామల నీకు 20 పాయింట్లు. పాడమ్మా పాట. పాడు, కమాన్ గజాలా పాడు. కొంచెం అందరూ ధైర్యంగా ఉండండి. గుండెలు చేత్తో పట్టుకోండి. మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహాసూర్య చంద్రార్దినేత్రం పవిత్రం మహాకార శిబిదార గంధౌర గాత్రం మహాకాంతి రూపం మహతేజ దేహం మహనీ సమేతం బలిమంజునాదం నమః శంకరాయ చ భయంకరాయ చ నమః శివాయ చ శుభహరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం. వెరీ గుడ్, చాలా బాగా పాడావు శ్యామల. పైగా సందర్భానికి తగ్గట్టుగా పాట పాడింది. దట్ ఈస్ ద గ్రేట్. గుర్తెచ్చుకుని పాడేసరికి కొంచెం శృతులు అటు ఇటు అయ్యాయి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ చేసుకోండి. నేను పాడుంటే ఇంకా ఘోరంగా ఉంది తెలుసా, ఇదే బెటర్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. శ్రీ గంగా నీలాంటి మనసీయవే జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజను శివ పూజను కరుణించవే ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీ వాసా సాంబ శివ కాచే తండ్రి మహదేవా పొంగే గంగే నీ చలవా కరుణకు లేదే ఏ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కావా బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్.
జగమేలు శివశంకర్రా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా మీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా వర్షిని గుడ్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ సాంగ్ ఏంటో తెలియకపోయినా కూడా చాలా స్పాంటేనియస్ గా చాలా బాగా చేశారు. ఓకే, మీరు బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? తీన్మార్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సందీప్తి, ఇవాళ గనక శివుడు సడన్ గా ప్రత్యక్షమై ఒక వరం కోరుకో అంటే నువ్వేం కోరుకుంటావు? కోరికలు ఇస్తూ ఉండమని కోరుకుంటా. ఆయన వెంటనే మాయమైపోతాడు. జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 5 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ గారు. హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండు అండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళోంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపడండి. మీ తమ్ముడా? కాదు దొంగండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అడుగుతూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. సునీల్ వాళ్ళ తమ్ముడు పేరు ఏమై ఉండొచ్చు అని ఎంఎస్ నారాయణ అన్నాడు. సందీప్తి 10 లడ్డు కాదు, 9 పండు కాదు, 8 7 6 5 4 3 2 1 కాయా. అయ్యో నీకు -6 సందీప్తి. నెక్స్ట్ ఇంకో పాట. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వరదావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. చాలా బాగా చేశారు. మీరు విన్న ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? శ్యామల. దేవి శ్రీప్రసాద్. సినిమా పేరేంటి? ధమరుకం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మరోసారి ప్రేక్షకులకి అలాగే మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా తనికెళ్ల భరణి గారు కూడా రాబోతున్నారు. అప్పుడే కాదు, మరి కొద్దిసేపట్లో. ఇక నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. ఇవాళ కుర్చీలు అది లేదు, ఎందుకంటే వారే ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఎవరిని కూర్చోబెట్టట్లేదు. అందరు నించొని భక్తి శ్రద్ధలతో
సమాధానాలు చెప్పండి. ఫస్ట్ నెంబర్ ఎవరు వస్తుందో చూద్దాము. ఓం నమ శివాయ 1. నీ ఫస్ట్ క్వశ్చన్, మహాశివరాత్రి తెలుగు మాసంలోని ఏ మాసంలో వస్తుంది? మాఘమాసం. కరెక్ట్. మాఘమాసం బహుళపక్ష చతుర్దశి నాడు వస్తుంది. అవును. తీసుకో. నా పండు నా బుజ్జి ఇదిగో నాకన్నా నీ పండు. నాన్న. ఈ పండు తీసుకోమా. ఇంకా పొగుడు కాసేపు పొగుడు బాగుంది వినడానికి. బంగారం కోతి కోత అన్నా కదా సార్ 2 పాయింట్లు. మాధురి 1 పాయింట్. సాహితీ 1, వర్షిణి 1, సందీప్తి 1. శివ పూజకి ఏ ఆకుల్ని ఉపయోగించాలి అంటారు? 2 ఉన్నాయి. మారేడు దళాలు ఉపయోగిస్తారు, బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. 2 ఒకటే. ఒకటేనా? అయితే మారేడు దళాలు. ఇది మీకు సాల్ట్ కావాలండి ఉప్పు కావాలా అన్నట్టుగా ఉంది. తీసుకో. నిఖిత 1, వర్షిణి 2, మాధురి 2, సందీప్తి 1. 2. ఫస్ట్ క్వశ్చన్, పార్వతీదేవికి హిమజ అనే పేరు ఎందుకు వచ్చింది? హిమపర్వత కూతురు కాబట్టి. హిమపర్వత రాజు కూతురు కాబట్టి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నిఖిత 2, శ్యామల 2, మాధురి 1, వర్షిణి 1. శ్రీశైలంలో శివుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? చెప్తాను. ఎప్పుడు? వెళ్ళి కనుక్కోనా? రేపటి స్టార్ వేళలో నేను మళ్ళీ ఈ ఆన్సర్ చెప్తాను, తప్పకుండా చూడండి. మల్లికార్జున స్వామి. పార్వతీదేవినేమో భ్రమరాంబ పేరుతోను, శివుడు మల్లికార్జున స్వామి పేరుతోను అక్కడ వెలసిల్లారు. తీసుకో. 6. నిఖిత 1, సాహితీ 1, శ్యామల 1, వర్షిణి 1, మాధురి 2. నన్ను పగలు కట్టద్దు. వద్దు వద్దు. నో నో, నాకు పిల్లలు ఉన్నారు. నంబర్ 6. ఫస్ట్ క్వశ్చన్, శివ స్తోత్రాలలో అత్యుత్తమమైనది ఏ మంత్రము? పంచాక్షరి మంత్రం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సందీప్తి 2, శ్యామల 2, మాధురి 1, సాహితీ 1. పంచాక్షరి మంత్రం అంటే 5 అక్షరాల మంత్రం. ఆ 5 అక్షరాలు ఏవి? నమ శివాయ. కరెక్ట్ ఆన్సర్. సరే అందరం చెప్దాం ఒకసారి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ మంత్రాలు అనేవి ఎప్పుడైనా మననం చేసుకోవాలంట, బయటకు అనుకోకూడదంట, లోపల చెప్పుకోవాలి. ఇప్పుడు మాత్రం మనం బయటకు అనుకున్నాం కానీ పూజలో ఉన్నప్పుడు లోపల వీలైనన్ని సార్లు అనుకుంటే మంచిదని ఓ పెద్దవారు చెప్పారు. తీసుకోమ్మా. శ్యామల 1, సందీప్తి 1, మాధురి 1, వర్షిణి 2, సాహితీ 1. నంబర్ 4. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. మానస సరోవరం అనేది ఏమిటి? ఒక్కొక్కలను. తీసుకో. శ్యామల 2, సందీప్తి 2, నిఖిత 2. మానస సరోవరానికి వచ్చే భక్తులు ఏ దేవుణ్ణి పూజిస్తారు? శివుడు. శివ పూజలు చేస్తే శివైక్యం అవుతారు అని శివుడిని పూజిస్తూ ఉంటారు. కరెక్ట్. తీసుకో. 6. శ్యామల 1, సందీప్తి 1, నిఖిత 1, సాహితీ 1, మాధురి 2. 3.
విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చే. ఫస్ట్ క్వశ్చన్, లింగ పురాణంలో ఏ దేవుడి అవతారాల గురించి పూజల గురించి వివరంగా ఉంది? శివుడు, శ్యామల 2, సందీప్తి 2, నిఖిత 1. 2. లింగ పురాణం ప్రకారం శివుడి అవతారాలు ఎన్ని? ఓకే, ఆప్షన్ ఏ 12, బి 28. 12 అనుకుంటున్నా. రాంగ్ ఆన్సర్, 28 అవతారాలు అట. ఏమిటో. సో అది మ్యాటర్. మిగిలిన ఒక్క బలూన్ పగలగొట్టి. 5. ఒక సామెత ప్రకారం శివుడి ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు. చీమ. కరెక్ట్ ఆన్సర్. శ్యామల 3, సందీప్తి 2, నిఖిత 1. మల్లె, గులాబీ, చామంతి, మొగలి పువ్వులలోని ఏ పువ్వుని శివుడు నీకు పూజార్హత ఉండదు అని శపించాడు? మొగలి పువ్వు. కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మ విష్ణుమూర్తులు శివలింగ దర్శనానికి వెళ్ళినప్పుడు మొగలి పువ్వు అబద్ధం చెప్పిందంట. అందుకని శివుడు మొగలి పువ్వుని శపించాడంట. వర్షిణి 2, సందీప్తి 1, నిఖిత 2, మాధురి 1. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మరోసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇప్పుడు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ప్రతి పాత్రని తనదైన శైలిలో చేసి పాత్రకి తగ్గట్టుగా తనకి తగ్గట్టుగా పాత్రని మలుచుకునేటువంటి మహానటుడు. ఆట కదరా శివ అని ఆ శివుడినే ప్రశ్నించినటువంటి శివభక్తుడు. నేను మహాశివ భక్తుడిని కాదు, మహాశివ భక్తుణ్ణి మాత్రమే అని చెప్పిన అపర శివభక్తుడు తనికెళ్ల భరణి గారిని ఆహ్వానిస్తున్నాము. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. నమశివాయ. ఇవాళ మా స్టార్ మహిళ కార్యక్రమానికి మహాశివరాత్రి సందర్భంగా శివుడికి చాలా ఆప్తుడైనటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఆప్తులమే అని అనుకోండి, కానీ మీరు మరింత ఆప్తులు. మీరు వారి మీద ఎన్నో కవిత్వాలు కూడా రాశారు. మీరు రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీళ్ళందరూ సీరియల్లోను సినిమాల్లోనూ యాక్ట్ చేసేటువంటి యాక్టర్స్, అలాగే యాంకర్లు కూడాను. వాళ్ళందరూ ఇవాళ చక్కగా ఆడుతున్నారు. మధ్యలో మీరు ఇలా సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు మా కార్యక్రమంలోకి. ఆటగదరా శివ అన్నంగా ఆడుతున్నాడు. మరి మీ మాటలు ముందుగా ఒక శివస్తుతితో మొదలు పెడితే బాగుంటుంది. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది సీమనైత శబాషురా శంకర. అంటే శివుడు ఒకవేళ పంచదార అయితే నేను చీమనవుదాను అని. అది తత్వం, శివతత్వం. నీలకంఠేషు శరముపై నీళ్లు జల్లి పత్రినెవ్వాడు ఇసుమంత పారవైచు, కామధేను వానింటి గాడి పసరం అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు, నరుద్రో రుద్రమర్చయ్యి ఎత్తంటారు. అంటే రుద్రత్వము ప్రాప్తించందే మనం శివుణ్ణి చేరలేము. అంటే నువ్వు శివుణ్ణి పూజిస్తున్నావు అంటే నీలో శివశక్తి ఉందన్నమాట. వాడు ఏమంటే శివశక్తి పెద్ద నిష్ఠాగరిష్టలతో చేయాల్సిన పని లేదు. బోళాశంకరుడికి ఏదో ఒక చెమ్ము నీళ్లు అంత విభూది విసిరేసిన చాలు, ఎవ్వాడు ఇసుమంత పారవయసు. అయినా సరే అతను అందుకనే చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్, ఉటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శబాషురా శంకర.
సాధారణంగా మేము ఆర్టిస్టులతో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఈ డైరెక్టర్ తో ఎప్పుడు అనుబంధం స్టార్ట్ అయింది అని అడుగుతుంటాం. మరి వీరితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? ఒక చిన్న కథ చదివా. ఒక పరమ పాపిష్టి వాడు దొంగ, హంతకుడు, రకరకాలు ప్రపంచ సృష్టిలో ఉన్నవన్నీ వాళ్ళు ఉన్నాయి. వాడిని ఒక దొంగతనం చేసి పరిగెడుతుంటే రాజభటులు చేజ్ చేశారు. వీడు చెట్టు ఎక్కేసాడు. వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు రాత్రి అంతా. ఇక తెల్లవారుతుండగా వాడు వెళ్ళిపోయాడు. ఆడొక్కటే వణుకుతూ ఆ చెట్టు మీద ఉండిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాలక్రమాన్ని వాడు చచ్చిపోయాడు. యమభటులు వచ్చారు పట్టుకెళ్ళడానికి. వీడు శివలోకం రావాలి. అదేమిటి సార్ ఇంత దుర్మార్గుడు అంటే, లేదు వాడికి తెలియకుండా ఓ పని చేశాడు. రాజభటులు ఎప్పుడైతే తరుగుతూ వస్తున్నారో వాడు చెట్టు ఎక్కాడు. అది బిల్వం చెట్టు, మారేడు చెట్టు. ఆ కింద శివలింగం ఉంది. వీడిలా ఉనుకుతున్నప్పుడల్లా రాకులు అన్ని రాలేయి. పైగా ఆ రోజు శివరాత్రి అంచేత రాత్రి వాడు జాగారం చేశాడు. ఎందుకంటే వీడు భటులు ఉన్నాడు, ఫుడ్ లేదు. అంచేత తెలియకుండా ఉపవాసము చేశారు, జాగారము చేశాడు. తెలియకుండా బిల్వపత్రాలు రాశాడు కాబట్టి డైరెక్ట్ ఎంట్రీ కానీ వీసా ఇచ్చేసి. ఇది చదవగానే చాలా ఈజీ వీటితోటి వ్యవహారం అని చెప్పేసి అట్లా ఎంటర్ అయిపోయాడు మాట. మీలోని ఒక నటుడిని చూసాము, ఒక రైటర్ ని చూసాము, ఒక గొప్ప డైరెక్టర్ ని చూసాము. ఈ మధ్యకాలంలో మిథునం అనేటువంటి సినిమా మీరు ప్రేక్షకులకు అందించినటువంటి గొప్ప గిఫ్ట్, అటు పేరెంట్స్ కి అలాగే పిల్లలకి. దానికి మీకు శతకోటి వందనాలు. రమణ గారి అద్భుతమైనటువంటి కథని ఎంతో అందంగా తెరకెక్కించారు. సినిమా చూసి అక్కడ ఫారిన్ లో ఉండే ఎంతో మంది పిల్లలు, అలాగే ఇక్కడ ఇండియాలో ఉండే ఎంతో మంది పేరెంట్స్ ఇరువురు స్పందించారు. మరి ఆ స్పందనలో నుంచి ఏమైనా కొన్ని మాకు. ఫస్ట్ టైం నాకు థియేటర్ లోకి వెళ్ళినప్పుడు ఆ జనం వస్తున్నారు, అందరూ స్వీట్ 60s 60 దాటిన వాళ్ళే అంతా. నేను మా ఆవిడ థియేటర్కి వచ్చి 25 ఏళ్ళు అయిందయ్యా. ఇట్లాంటి వాళ్ళు 30 ఏళ్ళు అయిందని వాళ్ళు, నేను సినిమాలు మానేశాను చూడడం అనేవాళ్ళు వీళ్ళందరూ ఒకటి. ఫస్ట్ 2 వారాలు వాళ్ళు వచ్చారు. 3వ వారం నుంచి మనవలు రావడం ప్రారంభించారు. ఎందుకంటే ఒరే మనవడా సినిమా బాగుంది చూడు నన్ను తీసుకెళ్ళి అంటే, నాన్న 500 ఇవ్వండి నా తాతగారిని సినిమా తీసుకెళ్తాను. వాడంటాడు ఒరే 500 ఎంత మధ్యలో పాప్కార్న్ కొనుక్కోవా వెధవా 1000 అడుగువాడిని. అంటే ఇప్పుడు కామన్ శత్రువు ఎవడే అంటే తాతకి మనవడికి కొడుకు. కొడుకే తీసుకురావడం ప్రారంభించాడు 3వ వారం నుంచి. అలా 50 రోజులు పరమేశ్వర కుటుంబంలో చేసింది. ఇంటింటాకులైన బాపు స్వయంగా నాకు ఉత్తరం రాశారు. ఆయన సినిమా బాగుంది, ఇందులో ఒకటే లోటు ఏమిటంటే నేను రమణ గారితో కలిసి చూడలేకపోవడం. భారంగాను బాధగాను ఉన్నా అదొక గొప్ప వరం. అంటే నాకు చాలా పెద్ద సర్టిఫికేట్ ఆ సినిమాకి. ఒకతను 4 సినిమా చూసి సార్ నా స్క్రీన్ సేవల మీద ఐశ్వర్య రాయి ఉండేదండి, అది తీసేసి ఇప్పుడు మా అమ్మ నాన్నల ఫోటో. మరి మీ నెక్స్ట్ డైరెక్షన్ ఎప్పుడు ఉంటుంది సార్? లెట్ మీ ఎంజాయ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇది అన్ని చోట్ల రిలీజ్ కాలేదు. అంచేత ఇది ఇప్పుడు పెద్ద అవకాశ జాడీలో ఉంది. నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టేట్ కి పంచుతూ ఈ ఏడాది అంతా అదే పనిలో ఉంది. సో మళ్ళీ సంవత్సరం కొత్త అవకాశ పెట్టుకుందాం అంట. సార్ మహాశివరాత్రికి మీరు జాగారం చేస్తూ ఉంటారా? ఉపవాసము అంటే వాడికి దగ్గర ఉండడం అని. ఉపవాసము అంటే దగ్గరగా శివుడికి దగ్గరగా. మన వాళ్ళు ఉపవాసం అంటే పొద్దున మానేసి ఆ బ్యాలెన్స్ కూడా రాత్రి వీలైతే నెక్స్ట్ డే అంచేత కజ్జికాయలు గారెలు దోశలు అనేది మా ఉపవాసం చేశాను పొద్దునుంచి. చచ్చిపోరు ఉపవాసం చేస్తే అసలు న్యాయంగా మనిషి ఒక పూట తినాలి. మనం 3 పూటలు ఒక పూట తింటున్నాం అనమాట. అది జాగారణ అంటే పోకిరి సినిమా చూడడం, దూకుడు సినిమా చూడడం అది కాదు. జాగృతి మనని మేల్కొల్పాలన్నమాట. మనస్సులో ఉన్న తత్వాన్ని మేల్కొల్పాలనే జాగరణ. అది వాళ్ళు చెప్పింది. మనం దానికి మనకు కావాల్సిన అర్థాలు తీసేసుకుని అంటే అలా జాగరణ అయితే నేను చేయనమ్మా. నేను ఉపవాసం చేస్తాను. అందరూ తిన్నట్టే నేను చిలకడ దుంపలు అవి తింటాను, 2-3 ఫ్రూట్స్. నైట్ జాగరణ 99% నేను చేయలేను. చాలా సంతోషం ఇవాళ మీరు మా కార్యక్రమానికి వచ్చి. చాలా సంతోషం. 6 మహిళలు ఈ శివస్తుతితో పాటు ఇన్ని మంచి విషయాలు కూడా, అది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు అపారమని అందరికీ తెలుసు, అది జోడించి చెప్పారు. వినాల్సిన వాళ్ళకి ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కే ఉంటుందిలేండి మా ప్రేక్షకులకి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలా రావాలని. అదే మీ కవిత్వం ఉంది కదా సార్, జరగాలి ఇలాంటి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ 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 మళ్ళీ. ఇవాళ తనికెళ్ల భరణి గారు వచ్చి మిథునం సినిమా గురించి, అలాగే మహాశివరాత్రి గురించి, శివుడి గురించి బోలెడని విషయాలు చెప్పారు, నవ్వించారు, వెళ్ళారు. మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాము. అదే బోలో చిత్రం బోలో. మరి వాళ్ళ అపర శివభక్తులు వస్తున్నారో లేకపోతే ఆ శివుడిగా వేషం వేసుకున్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారో నాకు తెలియదు. చూద్దాము. మొదటి చిత్రం
త్రిష. రేపు శివరాత్రి సందర్భంగా ఇవాళే పూజలు చేసేసుకుంటుంది. సందీప్తి నీకు 6. నెక్స్ట్ చిత్రం మాధురి. చార్మి. నీకు 6. నెక్స్ట్ చిత్రం నిఖిత. అనుష్క. నీకు 6. నెక్స్ట్ చిత్రం సాహితి. కాజల్. తీసుకో సాహితి 6. నెక్స్ట్ చిత్రం శ్యామల. సమంత. నీకు -6. నెక్స్ట్ చిత్రం వర్షిణి చెప్పు. శ్రియ. 6. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి చార్మేళ్ళలో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. లాస్ట్ రౌండ్ ఆటాడుకుందాం రా. అరటిపండు తింటున్నారు మీరు, అలా 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 అందులోకి వేసేయండి. ఈ తీర్థం తాగండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఈ రింగులో నిలబడి శివుడికి వేసి తిరగండి. ఒక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వేయండి. ఈ రింగులో నుంచే వెళ్ళాలి. ప్రతిసారి మీ అడుగు రింగులో పడ్డప్పుడంతా మీకు 6 పాయింట్లు పడిపోతాయి. అలాగే మీరు శివుడిని పూజించినప్పుడంతా 6 పాయింట్లు. 1 2 3 గో. మొత్తం 16 6లు 96. సో ఇప్పుడు లీడ్ లో ఉన్నావు మాదిరి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. 1 2 3 గో. చాలా స్పీడ్ గా ఆడావు. హాట్ బాక్స్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. 1 2 3 గో. హర హర మహాదేవ హర హర మహాదేవ
విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ టోటలీ 144 పాయింట్స్. అండ్ అలాగే నువ్వు గెలుచుకుంటున్నావు వాటర్ ప్యూరిఫైయర్. రెడీ 1 2 3 గో. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ జంగమ స్థావర గంగార్చిత శిరమృత మండిత కర పురహర భక్త శుభంకర భవనా శంకర స్వరహర దక్షాధ్వర హర కాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ 156 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు హండీ సెట్. రెడీ 1 2 3 గో. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ జంగమ స్థావర గంగార్చిత శిరమృత మండిత కర పురహర భక్త శుభంకర భవనా శంకర స్వరహర దక్షాధ్వర హర కాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ 156 పాయింట్స్. అండ్ అలాగే మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. 34 అయితే శ్యామల స్కోర్ దాటొచ్చు, విన్ అవ్వచ్చు. 1 2 3 గో. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ జంగమ స్థావర గంగార్చిత శిరమృత మండిత కర పురహర భక్త శుభంకర భవనా శంకర స్వరహర దక్షాధ్వర హర కాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ 192. అండ్ రోటీ మేకర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇవాళ మన స్టార్ మహిళ. మంజుల శింజిని చతుల లాస్య వినోదవ శంకర భరత వేదముగ నిర
ఈశ శివని వేదనగా అవని వేదనగా. ఈ రోజు శ్యామల గిఫ్ట్ గా గెలుచుకుంటుంది వాషింగ్ మెషిన్.